నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం మరొక కొత్త రూలు అమల్లోకి తీసుకొని వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కువైట్ ప్రభుత్వం ఎనర్జీ డ్రింక్స్ విక్రయాలు వాడకం పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ ఆల్ అవాదీ గారు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఎనర్జీ డ్రింక్స్ వినియోగం వల్ల కలిగే అనార్థాలను నివారించేందుకు ఈ కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించడం పూర్తిగా నిషేధించబడిందని చెప్పేసి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే వీటిని కొనుగోలు చేయాలి. ఒక వ్యక్తికి రోజు 2 క్యాన్ల కంటే ఎక్కువ తాగకూడదు. అలాగే ప్రతి 250 మిల్లీలీటర్ల డ్రింకులో కెఫిన్ పరిమాణం 8 మిల్లీగ్రాములు మించకూడదని చెప్పేసి ఎనర్జీ డ్రింక్స్ ప్యాకెట్లు లేదా క్యాన్ల పైన స్పష్టమైన ఆరోగ్య హెచ్చరికలను ముద్రించాలి. ఎనర్జీ డ్రింక్స్ కు సంబంధించి ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదు. అలాగే ఎటువంటి కార్యక్రమాలకు స్పాన్సర్షిప్ ఇవ్వడం నిషిద్ధమని చెప్పేసి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు సంస్థలలో, యూనివర్సిటీలు మరియు ప్రభుత్వ కార్యాలయాలలో ఎనర్జీ డ్రింక్స్ విక్రయాలను కువైట్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. రెస్టారెంట్లు, కేఫ్లు, కిరాణా షాపులు, ఫుడ్ ట్రక్కులు మరియు వెండింగ్ మిషన్లలో కూడా వీటిని అమ్మకూడదని చెప్పేసి చివరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా కూడా వీటి విక్రయాలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎనర్జీ డ్రింక్స్ను కేవలం కోఆపరేటివ్ సొసైటీలు నిర్దేశించిన పెద్ద మార్కెట్లలో మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుంది. అంటే కువైట్లోని జమియాలలో మాత్రమే అమ్మడానికి అనుమతి ఉందని చెప్పేసి అక్కడ కూడా వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కొనుగోలు చేసే వ్యక్తి యొక్క వయసు, కొనే పరిమాణం పైన అధికారులు నిరంతరం పర్యవేక్షణలతో కొనసాగిస్తారని చెప్పేసి కాబట్టి 18 ఏళ్ల లోపు వారు ఎనర్జీ డ్రింక్స్ అమ్మకూడదని చెప్పేసి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగకండి, అవి ఆరోగ్యానికి మంచివి కాదని చెప్పేసి తాజా వైద్య నివేదికలు కూడా తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.